ముఖ్యంగా శ్రీమతి కరుణ గారు సిఇఓ సార్, ఎస్పెషల్లీ నేను చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అభినందనలు అందుకున్న అతి కొద్ది ఆఫీసర్లు ఆవిడ ఒకరు. నేను అది ముఖ్యంగా చెప్పాలి నేను, ఎందుకంటే సాధారణంగా సీఎం గారి నోట్లోంచి తిట్టకపోతే చాలు, మాకు ఈరోజు మాకేం అనకపోతే చాలు, మేము బాగా పనిచేసినట్టు అని మంత్రుల్లో ఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అనుకుంటాం. ఒక స్టెప్ దాటి సార్ బాగా చేస్తున్నామమ్మా అంటే ఆ రోజు మేము ఇంచుమించు పండగ చేసుకోవాలన్నమాట. అలాంటి సందర్భంలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్న వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు, ఒక చైతన్యం తీసుకురావాలి మహిళల్లోని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న మేడంకి, అదేవిధంగా మా సూర్యకుమారి గారు ఎప్పుడు కూడా వాళ్ళ మేడం వెనకేసుకొస్తూనే కంపల్సరీగా మహిళలు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కోఆర్డినేషన్తో, ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సార్ అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ ఈ మూడు కోఆర్డినేషన్తో చేస్తేనే మహిళల తాలూకా భద్రత విషయంలో ఒక కంక్లూజన్కి రాగలం. సో ఎవ్రీ టైం మహిళల భద్రత గురించి అదేవిధంగా మహిళా సాధికారత గురించి ముందుకు నడిపిస్తున్న ఆఫీసర్ మా సూర్యకుమార్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ అశ్లేశ్రీ భార్గవ్ గారికి, అదేవిధంగా డిఆర్డిఏ పీడీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నప్పటి నుంచి వెంటనే ఇంటికి వెలుగు ఇల్లాలు అంటూనే ఉంటారు, అందుకే అన్నాను అంటూనే ఉంటాను. కానీ ఇక్కడ నేను ఒక విషయం మాత్రం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మనందరం కూడా ఇంత ధైర్యంగా ఇదే వేదిక మీద ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకుంటున్నాము. మన అమరావతి రాజధానిగా కొనసాగించడానికి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఇదే నేల మీద ఇదే మహిళలు బూటు కాలుతో తన్నించుకొని కూడా అమరావతి రాజధానిగా రావాలని 2 సంవత్సరాల పైగా పోరాటం చేసిన మీ అందరికీ కూడా ఒకసారి శిరస్సు వచ్చి పాదాబంధన చేయాలి. ఎందుకంటే తరతరాలు కూడా అమరావతిని గుర్తుపెట్టుకుంటారు, అదేవిధంగా తరతరాలు కూడా అమరావతి రైతుల త్యాగాన్ని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఆ రోజే తెలిసింది మనకి మహిళా శక్తి అంటే ఏంటో. సాధారణంగా చాలా మంది మనం మాట్లాడుకుంటాం మహిళా శక్తి అదేవిధంగా మహిళా బలం, ఈ రెండు తెలిసిన వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ గా ముందుకెళ్తారు. ఆ రెండు తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళు మాత్రం మనం ఏమి చేయలేం. ఎందుకంటే సాధారణంగా ఒక ఇంటికి వెళ్ళి ఇల్లాలు అన్నప్పటికీ కూడా ఒక ఇంట్లోని మహిళ కనుక స్ట్రాంగ్ గా ఉంటే బలంగా ఉంటే, బలం అని కాదు నా ఉద్దేశం, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకున్నా ఆ కుటుంబం బాగుపడుతుంది. అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటే సమాజం బాగుపడుతుంది, అలాంటి సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది. దాన్ని బట్టే స్త్రీ తాలూకా ఔన్నత్యాన్ని బట్టి, స్త్రీ తాలూకా ఎదుగుదలను బట్టి దేశం తాలూకా అభివృద్ధిని కొలమానం చేయొచ్చు అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్న సందర్భాలు కూడా ఈ విధంగా గుర్తు చేయాలి. ఎందుకంటే చాలా సందర్భాలు నేను నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా స్త్రీ శక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఆ అమ్మాయిలే మాట్లాడుతుంది, ఆ అమ్మాయి చెప్పింది అన్న పదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక్కసారి కొంచెం బయటకు వెళ్తే మన శక్తి మనకి కొన్ని సందర్భాల్లో తెలియదు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలి. పెహల్గాం దాడి జరిగింది, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని ఆపరేషన్ సింధూర్ అని ఒక మిలిటరీ ఆపరేషన్ నడిపించింది ఎవరో తెలుసా? ఇద్దరు మహిళలు పెహల్గాం అనే దాడి మీద తిరిగి రివెంజ్ తీర్చుకోవడానికి మిలిటరీ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి బయటకు వచ్చి ఆ ఇద్దరు మహిళలే ఈ రోజు మనకు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎందుకంటే అదే పెహల్గాం దాడిలో ఒక మహిళ ముందు వాళ్ళ భర్తని, ఈ రోజు నీ భర్తను చంపేస్తున్నానంటే నీ సింధూరం తీసేస్తున్నానని చెప్పి మరీ చంపారు ఆ రోజు. దానికి ప్రతిఫలంగా ఆ రోజు అదే మహిళల చేత అంతమంది మిలిటరీ ఆపరేషన్ చేయించిన పరిస్థితి. మీకు ఈ దినాల్లో మనం జస్ట్ ఒక 1 రోజుల క్రితం చూసుకుంటే మహిళా క్రికెటర్స్ వరల్డ్ కప్ సాధించిన పరిస్థితి మనందరం కూడా చూసాం. వరల్డ్ కప్ క్రికెట్ లో సాధించాలంటే చాలా కష్టం. అటువంటిది మన దేశంలో ఉన్న మహిళా క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించి మన దగ్గర పెట్టిన సందర్భాన్ని, నిన్నగాక మొన్న అంత బాలికలు కూడా వరల్డ్ కప్ తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఒలింపిక్ లో మెడల్ రావాలంటే ఒక మహిళ ముందుకు రావాలి. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మహిళ వెళ్ళగలుగుతుంది, వెయిట్ లిఫ్టింగ్ పోటీలో వెళ్ళాలంటే మహిళ రాగలుగుతుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వాలంటే ఈరోజు మహిళలు ముందుకు వస్తున్నారు. వ్యాపార రంగంలో దిట్టగా ఈరోజు మహిళలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఇంట్లో ఎంత డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నా కూడా బయటకు వచ్చి ఇంతే స్ట్రాంగ్ గా నిలబడి చాలా మందికి ఈరోజు ఒక మనకి కరెక్ట్ గా చెప్పాలంటే ఒక దిక్సూచి లాగా మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా చేసిన మహిళలు చాలా మందిని చూస్తుంటాం. కానీ అలాంటివన్నీ చూసేటప్పుడు కూడా మనలో ఉన్న శక్తిని కూడా మనకు తెలియాలి.
నాకు అర్థం కాదు ఏంటంటే నేను మాట్లాడుతూ దీని సబ్జెక్ట్ గురించి చూస్తా ఉంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది, ఇంకా మన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇది మారాలి. ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరు ఎంతమంది మన ఇంటి దగ్గర పిల్లలు మగ పిల్లలు ప్లేట్ తీసుకొచ్చి సింక్ లో పెడుతున్నారంటే చాలా మంది అది మా పని కాదు, అది వాళ్ళ పని కాదు కదా, మీ మైండ్ లో ఉన్నది, అది వాళ్ళ పని కాదు కదా. ఓకే, టీ పెట్టాలి, అమ్మ టీ పెట్టాలి, నీ కూతురు చెప్తావు కానీ ఒరే టీ పెట్టరా వెళ్ళి అలసిపోయొచ్చాను చెప్తావా? కొడుకు కూతురు ఇద్దరు ఉన్నా కూడా, కొడుకు ఖాళీగా ఉన్నా అమ్మాయి పని చేస్తున్నా కూడా ఆ పనాకు వెళ్ళి టీ పెట్టరా అని చెప్పి అమ్మాయికే చెప్తావు కానీ అబ్బాయికి చెప్పు. నువ్వేమనుకున్నావు అంటే అది కొడుకు అనుకుంటున్నావు. లాస్ట్ లో చెప్తాను నువ్వేం చేస్తున్నావు అన్న సంగతి. అదేవిధంగా వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళి బయటికి వెళ్ళే పని ఏది ఏంటి, కొట్టుకెళ్ళి ఏదైనా తీసుకురావాల్సిన పని కూడా అబ్బాయికి చెప్పరు. అబ్బాయి వెళ్తాడు, అబ్బాయి బోల్డ్ పనులు ఉంటాయి. అదే అబ్బాయి రాత్రి 9 తర్వాత వస్తే అబ్బాయి బయట తిరిగి వస్తాడు. అదే అమ్మాయి 7 గంటలకు ఇంటికి రాకపోయినా కూడా బయట ఏం చేస్తున్నాం అని ఎక్కడి నుంచో కాదు ఈ డిస్క్రిమినేషన్ అన్నది ప్రతి తల్లే మొదలు పెడతాను. ఇందాక నేను మాట్లాడుతూ ఉంటే ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి, జెండర్ ఈక్వాలిటీ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే వంటగది నుంచి స్టార్ట్ అవ్వాలట. జెండర్ ఈక్వాలిటీ అంటే వంటగదిలో నీ కూతుర్ని ఎంత ఫ్రీక్వెంట్గా నువ్వు పంపించి టీ పెట్టని చెప్పగలుగుతున్నావో, నీ కొడుకును కూడా నాన్న తీసుకెళ్ళి గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి నాకు ఇవ్వరా అని కూడా చెప్పే కెపాసిటీ వచ్చి వాళ్ళు చేసుకునే పరిస్థితి కనిపించాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఇందాకన్నా ప్రతి మహిళ కూడా మెంటల్గా స్ట్రెంత్, ఫిజికల్గా స్ట్రెంత్. ఫిజికల్గా ఎలా స్ట్రెంతో తెలుసా? ప్రతి మహిళకి కూడా ఇంకొక మనిషికి జన్మనిచ్చే శక్తి ఉంటుంది. మగాడికి జన్మ 9 నెలలు మోసి ఒక ఎలాంటి పెయిన్ అనుభవిస్తారో తెలుసా? ఇంచుమించుగా ఒక 60 డెసిమల్స్ పెయిన్ అంటే ఇంచుమించుగా ఒక 90 సార్లు కనుక పొట్ట మీద గట్టిగా కత్తి పెట్టి పొడిస్తే వచ్చే పెయిన్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ ఒక తల్లి ఒక బిడ్డని కనడానికి ఆ పెయిన్ భరిస్తుంది. అంత స్ట్రాంగ్ గా మనకు మహిళ ఉంటుంది. అదేవిధంగా మెంటల్ గా కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకో తెలుసా? క్షమించండి మాట మాట్లాడుతున్నందుకు. ఎప్పుడైనా జీవితంలో ఏదైనా మనకి ఏదో మన బతుకు చెడి, భర్త చనిపోతే పిల్లలు చిన్నపిల్లలైనా భార్య ఏదో రకంగా కష్టపడి పెంచుకొని ఏదో రకంగా వాళ్ళని ప్రయోజకులు చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించి వీలైతే ఆ మనవల్ని కూడా తనే చూసుకునే పరిస్థితి ఉంటుంది. అదే కనుక భార్య చనిపోయింది అనుకోండి, 3వ నెల నుంచి మొదలెడతాడు రెండో పెళ్లి గురించి. 60 సంవత్సరాలు వచ్చినాను. అవునా కదా చెప్పండి ఒకసారి. లేదు చేసుకునే పరిస్థితి లేకపోతే అనుకోండి కానీ 3 నెలలు అతను కూడా కాలం చేసేస్తాడు. దీనికి అందరికీ కారణం ఏంటో చెప్పినా, మనం సాధారణంగా మగవాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఫీల్ అయ్యి మన మీద రుద్దుతున్నారు అంతే. కానీ బేసికల్గా స్ట్రాంగ్ మనం. వాళ్ళకి కరెక్ట్గా టీ పెట్టుకోవడం నీ ఇంట్లో సాధారణ నేను మా వాళ్ళని అడిగాను ఒక మాట. నేను ఏమన్నా మా పిఏని అడిగాను, ఏమైనా నీ ఇంట్లోని కరెంటు ఛార్జ్ ఎక్కడ కడతారో, కరెంటు బిల్ ఎక్కడ కడతారో నీకు తెలుసా అని అన్నాడు. అవన్నీ పక్కన పెట్టి పాల బిల్లు ఎంత ఇస్తారో మీ ఆవిడ తెలుసా నీకు అని అడిగాను. డబ్బులు కూడా వినండి నాకు తెలుసు. డబ్బులు కూడా నువ్వేంటి మేము వెళ్ళి తెచ్చుకుంటాం కదా, డబ్బులు నెల అయ్యేసరికి జీతం ఏదో రకంగా ఆ జీతం తెచ్చుకుని నువ్వు ఇచ్చేసిన తర్వాత నువ్వేదో అలసిపోయినట్టు ఇంటికి వచ్చిన వెంటనే టీ పెట్టించుకొని టీ తాగి నీకు నచ్చిన సినిమా చూసి మళ్ళీ బయటికి వెళ్ళి పచార్లు కొట్టి ఒక టీ తాగి ఇంట్లోకి వచ్చి భోజనం చేసి చాలా అలసిపోయాను ఉదయం 8 గంటలకు లేపని చెప్తే 8 గంటలకు లేపిన భార్య ఆలోపుకే నీ క్యారెన్స్లు కట్టి నీ ఇంట్లో నువ్వేం బట్టలు వేసుకోవాలో కూడా నీ ఆవిడ బయట పెట్టి ఇంటికి చేస్తే నువ్వు చాలా బలవంతుడిలా ఫీల్ అయ్యి ఆ క్యారెన్స్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ నుంచి తిరిగి వస్తావు. డబ్బులు ఇచ్చిన తర్వాత 1 నెల ఆపండి అన్నాను. 1 నెల మీ ఆవిడ చేసే పని ఇంట్లో మీరు చేయండి అన్న. అంటే వంటలు అవి కాదు, దేవుడు తెలుగు వంటలు అవి చేసింది మనకు తెలుగు. మనకు వెనుకొని జబ్బులు వచ్చి మళ్ళీ మనమే హాస్పిటల్కి వెళ్ళాలి, అవన్నీ అవసరం లేదు. కానీ పాలోడికి పాల బిల్లు, కిరాణా కొట్టోడికి బిల్లు, అదేవిధంగా పచారీ కొట్టుకెళ్ళి కూరగాయలు మళ్ళీ తీసుకురావటం, అదేవిధంగా ఇంట్లో పిల్లలకి ట్యూషన్ ఫీజులు. పిల్లలు ఒక్కొక్కసారి మరీ దౌర్భాగ్యం ఏంటో చెప్పనా, పిల్లలు ఏం చదువుతున్నారో కూడా కొంతమంది మగాళ్ళు తెలియదు. అంత ఉద్ధరణ చేస్తున్న ఫీలింగ్ చూపిస్తారు అంతే. దయచేసి నేను ఉమెన్ టైప్ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఇద్దరు ఎలా చూస్తున్నారు తెలుసా నా వైపు, కొర చూస్తున్నారు. నిజంగా నేను ఇంకో విషయం కూడా అప్రిషియేట్ చేయాలి. నిజంగా సార్ అయితే నేను అప్రిషియేట్ చేస్తాను. నేను మేడం వీడియోస్ చాలా చూశాను. అంటే మీరు ఎంత సపోర్ట్ చేయకపోతే మేడం బయటకు చాలా మాట్లాడగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఈరోజు కేంద్ర మంత్రిగా కూర్చున్నారు అంటే అదే మేడం బయటకు వచ్చి మీతో పాటు సమానంగా ఎలక్షన్లోని మీ వ్యాపారాల్లోని పనిచేశారు కాబట్టి అది కూడా మీరు ఒప్పుకొని చేయాల్సింది జెండర్ ఈక్వాలిటీ మీటింగ్లో అనుకుంటున్నారు. అనవసరంగా కూర్చొని అమ్మ నేను ఎందుకంటే ఇదంతా మనకి చూసుకునేదానికి నవ్వేదానికి బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, చదువుకుంటున్నారు,
అందరూ మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు. కానీ ఈ రోజుకి కూడా ఎక్కడ ప్రాబ్లం మనకి క్రియేట్ అవుతుందిరా అంటే జనరల్గా మన ఇంట్లో ఉన్న మనలో ఉన్న చిన్న సైకాలజీ. ఇందాక మేడం అన్నారు, మహిళ గౌరవించుకొని ఎంతమంది గౌరవించుకుంటున్నామని. మహిళే శత్రువు అని చెప్పి పెట్టింది కూడా అలాగే మగాలే, అది రాసింది కూడా ఈ మగాలే, మహిళ శత్రువు అని రాసింది కూడా. కానీ మహిళ అన్నది బలం. ఎప్పుడైనా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఎప్పుడో కాదు నిన్ననే చింతూరు దగ్గర ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. బస్ యాక్సిడెంట్ జరిగితే అందులో సుమారుగా 9 మంది చనిపోయారు. అందులో 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మాకు 8 డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం అయిపోయి మేము వాళ్ళని కొంచెం గౌరవంగా పంపించడానికి అంబులెన్స్ లాగా అరేంజ్ చేసి చిత్తూరు జిల్లాకు పంపించేసాం. ఒక మహిళ శవం మాత్రం అలానే ఉండిపోయింది. ఏమయ్యా అంటే మహిళ గురించి ఎవరు రావట్లేదండి, ఆవిడకి ఎవరు లేరంట, ఆవిడ డెడ్ బాడీ ఇక్కడే ఉంది, మనం గవర్నమెంట్ పరంగా క్రిమినేషన్ చేయాల్సి వస్తుందేమో అని నాకు కలెక్టర్ గారు చెప్పారు. ఈ లోపు నాకు చిత్తూరు నుంచి ఒక 2-3 కాల్ చేశారు. అమ్మ పలానా రాణి అని ఒక ఆవిడ చనిపోయింది, ఆవిడ మాతో చాలా బాగుంటుంది ఊళ్ళో, ఆవిడకి ఎవరూ లేరు, కానీ ఆవిడ ఇలా చనిపోతుంది అనుకోలేదు, చనిపోయింది, ఆవిడ దహన సంస్కారాలు మేము చేస్తామని చెప్పి 20 మంది ఆడవాళ్ళు ముందుకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు అంత బలం. నేనేమంటానంటే నీ ఇంట్లోని నీ ఆడబిడ్డకి అమ్మ నువ్వు ఇది చేస్తుంది తప్పు, నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యు, ఇలాగే డ్రెస్ వేసుకో, అలాగే బయటకు వెళ్ళు, అలాగే మాట్లాడు అన్న పదాలు నీ కొడుకుకు కూడా చెప్పిన రోజు ఇలాంటి మీటింగ్స్ అవసరం లేదమ్మా. నాకు తెలుసు నీ కొడుకుకు కూడా అదే మాట చెప్పాలి, నువ్వు ఇలా ఉండాలి, మహిళని గౌరవించాలి, ఎవరు ఆడపిల్లేదో అన్నావంట ఏంటి అని క్వశ్చన్ చేసి, నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు, నువ్వు బయటకి లేట్గా ఎందుకు వచ్చావు, నీ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి, ఈ టైం వరకు ఎందుకు బలాదో తిరుగుతున్నావు అన్న పదాలు కనుక తల్లి నోటి నుంచి వస్తే ఎవరు అవసరం లేదు. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇందాక నేను వస్తున్నప్పుడు మేడం మేము స్నేక్స్ అండ్ ల్యాడర్స్ మేము నేర్పిస్తున్నామండి ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టుకోవడానికి అని అప్పుడు మాట అన్నానంటే మా మినిస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. తల్లికి మించిన ఏదో అంటారు కదా ఆర్థికవేత్త ఎవరు అవసరం. మన తల్లికి తెలుసు 500 రూపాయలు నాన్న తీసుకొచ్చిన రోజు ఇంటినంతటిని ఎలా గడపాలో తల్లికి తెలుసు, 5,000 రూపాయలు తీసుకొచ్చిన రోజు కూడా ఇంటిని ఎలా గడపాలో తల్లికి తెలుసు. అందుకే అది తెలిసిన వ్యక్తిగానేమో గౌరవ మనకి ఈటీఆర్ గారు ఆ రోజుల్లోనే 83లోని ఆస్తిలో సమాన వాటా హక్కు ఆడపిల్లలకి ఇవ్వాలని ఆ రోజు మహిళా సాధికారత అనేది స్టార్ట్ చేయడమే కాకుండా దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఆ రోజు తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళలకి సపరేట్గా ఒక యూనివర్సిటీ కట్టాలి అని చెప్పి ఆ రోజు మహిళా యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. అంతకు మించి వంటగదిలో ఉండిపోయిన ఆడవాళ్ళు బయటకు తీసుకురావాలి, వీళ్ళు కూడా రాజ్యాలు ఏలగలరు, అడ్మినిస్ట్రేషన్ చేయగలరు అని లోకల్ ఎలక్షన్స్ లో 50% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎంపీటీసీలు అదేవిధంగా ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లోని మహిళలకి ఈరోజు 33 రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రెసిడెంట్లుగా నిలిచిపెట్టి ఎంపీటీసీగా జడ్పీ చైర్పర్సన్ గా కూడా తీసుకొచ్చారు. సో ఇలాంటి సందర్భాల్లో అంటే మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్స్ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. దానికి ఈరోజు నేను చాలా ధైర్యంగా చాలా గర్వంగా చెప్తున్నా. అటువంటి పార్టీలో ఈరోజు మీ అందరి ఎదురుగా ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచి అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ నందమూరి తారక రామారావు గారితో పాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకొక విషయం చెప్తా, ఈరోజు ఆడవాళ్ళు ఎలా గౌరవించాలి అనుకునేటప్పుడు నారా లోకేష్ గారి గురించి కూడా ఒక మాట చెప్తా. నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా లేడీస్ విషయం చాలా చాలా రెస్పెక్టబుల్ గా ఉంటారు, చాలా మర్యాదగా ఉంటారు. నిజంగా మహాతల్లి తల్లి గోనమ్మకి పెంచిన పెంపకం అలాంటిది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎవరైనా గాజులు కడుక్కున్నావా చేతులకి, చీర కట్టుకున్నావా అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటికి గాజులు చీర చక్కగా సారికి నాడపిల్ల సారికి అని పంపించిన ఘనత కూడా గౌరవ నారా లోకేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది, చేతులు గాజులు తొడుక్కున్నావా అని. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ గాజులు తొడిగి చేతులకే దుర్గమ్మ చేతులు ఏముంటుంది త్రిశూలం ఉంటుంది, కత్తి ఉంటుంది. ఆ కత్తి కనిపించట్లేదు చాలా మందికి, ఆ గాజులే కనిపిస్తా అన్నాయి. ఈరోజు నేనేమని చెప్తానంటే ఈరోజు మహిళ గౌరవించుకోవడం, జెండర్ ఈక్వాలిటీ. ఈరోజు డ్వాక్రా గ్రూప్స్ కి సంబంధించి ఈరోజు చాలా మంది ఈరోజు బ్యాంకర్స్ కూడా బ్యాంక్ వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది తెలుసా, మగవాళ్ళు వెళ్ళి లోన్ అడిగితే ఏమో బాగుందంట, అదే ఆడవాళ్ళు వెళ్ళి లోన్ అడిగారు అనుకుని కూర్చోబెట్టి టీ ఇచ్చి ఏ లోన్ కావాలమ్మా నీకు అడుగుతున్నారు బ్యాంకర్స్ కూడా. కావలసి అడగండి, ఎందుకంటే వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక నిబద్ధతతో వాళ్ళు పేమెంట్స్ కూడా రీపేమెంట్స్ కూడా అలాగే చేస్తారు. ఈరోజు నా తరపు నుంచి నేను ఒకటే మాట్లాడతానమ్మా, ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యం.
మహిళలు ఎంతమంది మనం జెండర్ ఈక్వాలిటీ ఇచ్చినా కూడా భద్రత అనేది సొసైటీలో లేకపోతే చాలా మంది వెనకడుగేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈరోజు మహిళలకు సంబంధించి ఇందాకే మన పెద్దలు మాట్లాడినట్టుగా తల్లికి వందనం లాంటివి కానీ, ఫ్రీ బస్ కానీ, ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని చేసినా ఈరోజు ఆర్థిక స్వావలంబన గురించి వాళ్ళని ఎంత ముందుకు నడిపించినా భద్రత విషయంలో ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేస్తే కనుక అక్కడ మనం ఇబ్బంది పడతాం. దాని గురించే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హోమ్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు మహిళలందరికీ కూడా భద్రత నేపథ్యంలో మహిళలకి సంబంధించి సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దానికి ఈరోజు ఆఫీసర్ కింద కూడా అలాట్ చేసి ఒక శక్తి యాప్ అనేది కూడా ఈరోజు ఏర్పాటు చేసి శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈరోజు మనందరికీ ఇచ్చారు. ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక నెంబర్ మీకు చెప్తాం, ఆ నెంబర్ కనుక నోట్ చేస్తే వాట్సాప్ లో మీరు జస్ట్ ఒకసారి చిన్న మెసేజ్ పెడితే మీ ఇంటికి 10 నిమిషాల్లో పోలీసులు వచ్చే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చుకున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలియాలి, ఈరోజు వన్ స్టాప్ సెంటర్స్ ఇందాకే మన మేడం సార్ చెప్పే వన్ స్టాప్ సెంటర్ గురించి. ఆ వన్ స్టాప్ సెంటర్ లో అదేవిధంగా ఇప్పుడు ఈ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెంటర్స్ కి కూడా ఇందాక గౌరవ మంత్రి గారికి కూడా మీ సభాముఖంగా కూడా నేను చెప్పాలి, డెఫినెట్ గా వీళ్ళు ఏదైతే కౌన్సిలింగ్ చేస్తున్నారో ఆ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళకి ఆథరైజేషన్ కనుక ఇవ్వగలిగితే మనం పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళే పరిస్థితి తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ గా పోలీస్ దగ్గరికి వెళ్ళి కొంతమంది క్లియర్ గా చెప్పుకోలేదు. అలాంటిది వీళ్ళ ఈ కౌన్సిలింగ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ దగ్గర కూర్చుంటే కనీసం వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎక్కడో ఒక కంక్లూజన్ అనేది దొరుకుతుంది. దానికి కూడా ఒక లీగలైజేషన్ కల్పిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అదేవిధంగా స్టేట్ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్ తో ఉమెన్ భద్రత విషయంలో మనందరం కూడా ఒక తాటి మీద నిలబడాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జెండర్ ఈక్వాలిటీలో మనందరం కూడా మరొకసారి ముందు మీ మనసులోకి రాని మనందరం ఒకటే, నేను తక్కువ వాళ్ళు ఎక్కువ అన్నది కాకుండా మనందరం కూడా సమానంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో మెరాకిల్స్ సృష్టించవచ్చు. మీరు కనుక ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్తే దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మనందరం కూడా మరొకసారి గౌరవ నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.